హలో మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రతిరోజు మనం పొద్దునుంచి రాత్రి వరకు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తప్పని విషయం గురించి ఈరోజు మన వొకాబులరీలో నేర్చుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా ఎవరికైనా చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం చాలా ఉన్నాయండి. దాని గురించి ఈరోజు మన క్లాస్లో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేసి వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మీలాంటి చాలా మందికి యూట్యూబ్ నా వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తుంది. వాళ్ళందరూ కూడా ఉపయోగపడతారని. ఓకే, సో మనం లేట్ చేయకుండా క్లాస్లోకి ఆ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటో తెలుసుకుందాం రండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నేను చెప్పిన ఆ విషయం ఏంటంటే వెజిటేబుల్స్, కూరగాయలు. చూడండి, ఆడవాళ్ళకి వంట చేయక తప్పదు కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు వెజిటేబుల్సే. మగవాళ్ళకి కూరలు తెచ్చి ఇవ్వక తప్పదు. సో అందరికీ చాలా ముఖ్యమైన విషయం వెజిటేబుల్స్. సో బోల్డ్ లిస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిల్లో నేను కేటగిరీగా డివైడ్ చేసి మీకు చెప్పానన్నమాట. సో అవన్నీ చాలా వెజిటేబుల్స్ అన్నిటినీ దాని స్పెషల్ కేటగిరీ వైజ్ సెపరేట్ చేసి మీకు అర్థమవుతుందని చెప్పాను. సో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే దుంపకూరలు, రూట్ వెజిటేబుల్స్. రండి, రూట్ వెజిటేబుల్స్ బీట్రూట్, క్యారెట్. అది సేమ్ తెలుగులో కూడా మనం బీట్రూట్ క్యారెట్ అంటాం కాబట్టి నేను రాయలేదు. సో బీట్రూట్, క్యారెట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, బంగాళదుంప. అందరికీ బాగా ఇష్టమైనది. బంగాళదుంపని పొటాటో అంటాము. నెక్స్ట్ ముల్లంగి, సాంబార్లో వేసుకుంటారు. వైట్ కలర్లో పొడవుగా ఉంటుంది కదా, దాన్ని రాడిష్ అంటారు. నెక్స్ట్ చిలకడ దుంప. చిలకడ దుంపని స్వీట్ పొటాటో అంటారు. నెక్స్ట్ చామదుంప, చిన్న చిన్నదిగా రౌండ్గా ఉంటుంది, అలాగే వేయించుకుంటారు. దాన్ని టారో, TARO, టారో అంటే చామదుంప. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇదే ముల్లంగి రెడ్ కలర్లో ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, కొంచెం లైట్ వైట్ రెడ్ కలిసి ఉంటుంది. ఎర్ర ముల్లంగి, దాన్ని టర్నిప్ అంటారు. టర్నిప్. ఇది రాడిష్, ఇది టర్నిప్. నెక్స్ట్ ఫ్రెండ్స్, కర్ర పెండలం. దీన్ని టాపియోకా అంటారు, సాంబార్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ కంద, చాలా గట్టిగా ఉంటుంది కదా, అందుకని దాన్ని ఎలిఫెంట్ యామ్ అంటారు. ఎలిఫెంట్ యామ్, కందకూర. సో మన దుంప కూరలు అయిపోయినాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్. ఆరోగ్యానికి చాలా మంచిది. సో లీఫీ వెజిటబుల్స్ అంటే ఉట్టి ఆకుకూరలు కాదండి, ఆకు ఉన్న కూరలు. దాంట్లో ఫస్ట్ లిస్ట్లో ఉండేది మన క్యాబేజ్. తెలుగులో మనం క్యాబేజీ అంటాము, కానీ ఇంగ్లీష్లో ఈ పలకరు, క్యాబేజ్ అంతే, క్యాబేజ్. నెక్స్ట్ అండి పాలకూర. పాలకూర స్పినాచ్ ఆర్ లెట్యూస్ అని కూడా అనొచ్చు. లెట్యూస్ అని కూడా అనొచ్చు, కానీ కామన్ నేమ్ ఏంటంటే స్పినాచ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, బచ్చలాకు. బచ్చలాకుని స్విస్ చార్డ్ అంటారు. స్విస్ చార్డ్ అమెరికన్ ఇంగ్లీష్లో బచ్చలాకుని. నెక్స్ట్ ఫ్రెండ్స్, మెంతికూర. మెంతికూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫెనుగ్రీక్. సో ఇదే మెంతి గింజలు ఉంటుంది కదా, దాన్ని ఫెనుగ్రీక్ సీడ్స్ అంటాము. అదే ఆకు అయితే ఫెనుగ్రీక్ లీవ్స్ అంటాము మెంతికూరని. నెక్స్ట్ ఫ్రెండ్స్, తోటకూర. తోటకూరని అమరాంత్ లీవ్స్, అమరాంత్ లీవ్స్ అంటాము. కొత్తిమీర. కొత్తిమీరని కొరియాండర్ లీవ్స్ అనొచ్చు, కానీ అమెరికన్ ఇంగ్లీష్లో పార్స్లీ అంటారు. ఓకే, రెండు కరెక్టేనండి. పార్స్లీను కరెక్టే, కొరియాండర్ లీవ్స్ కూడా కరెక్టే. కొత్తిమీర. నెక్స్ట్ పుదీనా. పుదీనాని మింట్ లీవ్స్, మింట్ MINT, మింట్ లీవ్స్ అంటాం. నెక్స్ట్ వామాకు. జలుబు చేస్తే నూరి ఆ జ్యూస్ తాగితే జలుబు తగ్గుతుంది అంటారు కదండి, వామాకు. దాన్ని సీలరీ, CELERY, సీలరీ అంటాం. నెక్స్ట్ కరివేపాకు. అన్నిట్లో మనం కామన్గా వేసుకునేది కరివేపాకు, కర్రీ లీవ్స్ అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఉల్లికాడలు. ఫ్రైడ్ రైస్లో గ్రీన్ కలర్లో చిన్న చిన్నదిగా ఉంటుంది కదా, ఉల్లికాడలు. దాన్ని స్ప్రింగ్ ఆనియన్ అంటాం. ఆనియన్ వేరు, స్ప్రింగ్ ఆనియన్ వేరు. ఓకే, నెక్స్ట్ గోంగూర. గోంగూరని సోరెల్ లీవ్స్ అంటారు. SORREL, సోరెల్ లీవ్స్. సోరెల్ లీవ్స్ అంటాం గోంగూర. నెక్స్ట్ ఫ్రెండ్స్, బల్బ్ వెజిటబుల్స్. బల్బ్ షేప్లో ఉంటుంది కాబట్టి బల్బ్ వెజిటబుల్స్ అంటాం దాన్ని. ఏంటవి? ఆనియన్. చూసా, ఏ షేప్లో? బల్బ్ షేప్లో ఉంటుంది, అందుకని ఉల్లిపాయని ఆనియన్ అంటాం. వెల్లుల్లిని గార్లిక్ అంటాం, గార్లిక్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో బల్బ్ వెజిటబుల్స్ అయిపోయినాయి, రెండే. నెక్స్ట్ ఫ్లవర్ వెజిటబుల్స్. ఫ్లవర్, పువ్వు ఉండేది.
ఏంటి కాలీఫ్లవర్, గోబీ పువ్వుని కాలీఫ్లవర్ అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్ అరటి పువ్వు, అరటి పువ్వు అంటే బనానా ఫ్లవర్. నెక్స్ట్ ఫ్రెండ్స్ రా వెజిటబుల్స్, రాగా పచ్చిగా మనం అలాగే యూస్ చేసుకునేది మునక్కాయని డ్రమ్ స్టిక్ అంటాము. నెక్స్ట్ పుట్టగొడుగులు, ఫ్రైడ్ రైస్లో కానీ గ్రేవీ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా విటమిన్ డి ఎక్కువ ఉంటుందిట పుట్టగొడుగులో. సో పుట్టగొడుగులు మష్రూమ్ అంటారు, మష్రూమ్ కర్రీ, మష్రూమ్ మసాలా, మష్రూమ్ పన్నీర్ బటర్ మసాలా అంటాం కదా, అందుకని మష్రూమ్ పుట్టగొడుగులు. నెక్స్ట్ ఫ్రెండ్స్ అరటికాయ దాన్ని రా బనానా అంటాం, అరటి పువ్వుని బనానా ఫ్లవర్ అంటాం. సో రా బనానా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీకి వెళ్ళే ముందు నేను పక్కకు జరుగుతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ కేటగిరీలో ఇంకా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి, చూద్దాం. నెక్స్ట్ భాగానికి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీ అందరికీ తెలుసు కదండి నేను తమిళనాడు నుంచి వచ్చానని. సో నా తెలుగు మాట్లాడడంలో కానీ నేను ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఈజీగా మీకు కన్వే అవుతుందని తెలుగులో రాశానండి. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు కరెక్ట్గా కన్వే అవ్వాలి, ఇంగ్లీష్ అనేది కరెక్ట్గా రీచ్ అవ్వాలనడం కోసం నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే సరే, మన సెకండ్ భాగం, మన ఇంట్రెస్టింగ్ టాపిక్ వెజిటబుల్స్ మీద సెకండ్ పార్ట్కి వెళ్ళిపోదాం. చూడండి, గాడ్ వెజిటబుల్స్. గాడ్ అంటే చూడండి బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి గాడ్లో కూడా. ఆనపకాయ ఎలా ఉంటుందండి, బాటిల్ లాగా ఉంటుంది కదా, అందుకని అది బాటిల్ గాడ్. నెక్స్ట్ కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, ఇంగ్లీష్ని చేదుగా ఉండడాన్ని ఏమంటారు, బిట్టర్ అంటారు. సో కాకరకాయని బిట్టర్ గాడ్ అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్ సొరకాయని ఏమంటాము, సొరకాయ మనం సలాడ్స్లో, ఫ్రూట్ సలాడ్ డయట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఫ్రూట్ సలాడ్స్ డ్రైగా తింటారనమాట. సో దాంట్లో వాడుకుంటారు చలవ చేస్తుందని. సో అది సలాడ్ గాడ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ బూడిద గుమ్మడికాయ. బూడిద ఇంగ్లీష్లో ఏమంటాం, బూడిదని యాష్ అంటాము, యాషెస్ అంటాం కదా, యాష్, అందుకని బూడిద గుమ్మడికాయ మనకి యాష్ గాడ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ బీరకాయని రిచ్ గాడ్. నెక్స్ట్ పొట్లకాయ అంటే స్నేక్ లాగా ఉంటుంది కదా, సన్నగా ఇట్లా మెలికలు తిరిగి, అందుకని అది స్నేక్ గాడ్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ గాడ్ వెజిటబుల్స్. నెక్స్ట్ సీడ్ వెజిటబుల్స్, గింజలు ఉండేవి. ఏంటి మన టమాటా, మొదటి స్థానంలో ఉండేది టొమాటో అని అంటాము. నెక్స్ట్ వంకాయని ఎగ్ షేప్లో ఉంటుంది కదా వంకాయలన్నీ, అందుకని ఎగ్ ప్లాంట్ అది. నెక్స్ట్ బెండకాయని లేడీస్ ఫింగర్ అంటాము. నెక్స్ట్ మొక్కజొన్న గింజలు, దాన్ని కార్న్ అంటాము, CORN కార్న్. నెక్స్ట్ ఫ్రెండ్స్ గుమ్మడికాయ, లోపల ఎల్లో కలర్లో ఉంటుంది కదా మనకి, బూడిద గుమ్మడికాయ వేరు, గుమ్మడికాయ వంటలో వాడుకునే గుమ్మడికాయ వేరు అనమాట. ఇది పులుసులో వాడుకుంటాం మనం గుమ్మడికాయ, దాన్ని పంప్కిన్ అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్ మిరపకాయ, ఫ్రైడ్ రైస్లో బిర్యానీస్లో వేసుకుంటాం కదా మిరపకాయ, దాన్ని క్యాప్సికమ్ అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్ మన బఠానీలు, చిన్నదిగా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అన్నిట్లో వేస్తాం మనం, ఫ్రైడ్ రైస్లో అన్నిట్లో వేస్తాం బఠానీలు, అవి పీస్ అంటారు, గ్రీన్ పీస్ అంటారు, మనం నార్మల్గా పీస్ అంటే చాలు. సో ఇవన్నీ సీడ్ వెజిటబుల్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రూట్ వెజిటబుల్స్, ఫ్రూట్ లాగా ఉండేవి. దోసకాయని ఏమంటాము, ఎల్లో కుకుంబర్ అంటాము. దోసకాయను కీరా దోసకాయ ఒకటేలాగా ఉంటుంది కదా, కానీ ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇదేమో ఎల్లో కలర్లో ఉంటుంది, అందుకని ఇది ఎల్లో కుకుంబర్, ఇది కుకుంబర్ ఆర్ గ్రీన్ కుకుంబర్ అనొచ్చు, తప్పలేదు. నెక్స్ట్ ఫ్రెండ్స్ బెంగళూరు వంకాయలు, దాన్ని మనం చౌ అంటాము, CHOW చౌ. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ బీన్స్ ఫ్యామిలీ, బోల్డ్ రకాలు ఉన్నాయి బీన్స్ ఫ్యామిలీలో కూడా. చూడండి అలసంద అని లాంగ్ బీన్స్ అంటాము. నెక్స్ట్ గోరు చిక్కుడుకాయని క్లస్టర్ బీన్స్, బాగా క్లస్టర్ లాగా ఉంటుంది కదా, మొత్తం ఒక గ్రూప్ లాగా ఉంటుంది, మనం అలా కోసుకొని విడదీసి మనం కట్ చేసుకుంటాం. సో క్లస్టర్ బీన్స్ అది. మన నార్మల్ బీన్స్ గ్రీన్ బీన్స్ అంటాము, గ్రీన్ బీన్స్.
నెక్స్ట్ చిక్కుడుకాయ గింజలు ఉంటుంది కదండి, దాన్ని బ్రాడ్ బీన్స్ అంటాం. చాలా లావుగా ఉంటుంది కదా బీన్స్, చాలా వెడల్పుగా, బ్రాడ్ బీన్స్ అవి. నెక్స్ట్ ఫ్రెండ్స్ తీగ చిక్కుడుకాయ, ఇది వచ్చి స్ట్రింగ్ బీన్స్. తీగ అంటే స్ట్రింగ్ బీన్స్ అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, చూసారా మన ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రతిరోజు మనం పొద్దు నుంచి రాత్రి వరకు ఎదుర్కొనేది వెజిటబుల్స్, కూరగాయలు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా తప్పదు కదా వెజిటబుల్స్. సో దాని మీద మనం ఈరోజు కొత్త విషయాలు నేర్చుకున్నాం. సో మీరు నేర్చుకున్న ఈ వెజిటబుల్స్ లిస్ట్లో మీరు నేర్చుకున్న కొత్త విషయాలు, కొత్త నేమ్స్ ఆఫ్ వెజిటబుల్స్ని నాకు టైప్ చేసి పంపించండి ఫ్రెండ్స్. సో నేను తెలుసుకుంటా మీరు ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నారని ఈరోజు. ఓకే, సో మళ్ళీ మనం ఇంకో మంచి ఎపిసోడ్లో ఇంకో మంచి విషయం గురించి తెలుసుకుందాము. ఓకే, సో మళ్ళీ కలుద్దాం. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ని స్వప్నలత. థ్యాంక్ యూ.